హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టపుల్ గురించి తెలుసుకుందాం. టపుల్ అంటే ఏంటి, టపుల్లో ఉండే ఫీచర్స్ ఏంటి, అలాంటి టపుల్లో ఉండే ఆపరేషన్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. వాట్ ఈజ్ ఎ టపుల్? టపుల్ అంటే ఏంటి? టపుల్స్ ఆర్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్ లైక్ లిస్ట్, బట్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. టపుల్స్ కూడా సేమ్ మనకి ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకుంటాయి, కానీ ఇది మనకి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే మనకి ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. లైక్ వన్స్ మనం ఒకసారి వాల్యూ సెట్ చేసిన తర్వాత దాన్ని మనం మార్చలేం. ఇప్పుడు మనం టపుల్ ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. సింటెక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ టపుల్. ఫస్ట్ మనం మై టపుల్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాం. అండ్ మనం ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేసి పారెంథసిస్ ని మనం మై టపుల్ అనే వేరియబుల్ కి అసైన్ చేసాం. అంటే ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ కి పారెంథసిస్ ని అసైన్ చేస్తామో దాన్ని మనం ఒక టపుల్ అని చెప్పొచ్చు. అండ్ టపుల్ ని మనం ఇంకో విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. మనం మై టపుల్ 2 అని ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసాం. అండ్ దానికి మనం ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ ని కామాస్ తో డివైడ్ చేసి అసైన్ చేసాం. అంటే ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ కి మల్టిపుల్ వాల్యూస్ ని కామాతో డివైడ్ చేసి అసైన్ చేస్తామో దాన్ని కూడా మనం టపుల్ అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ రెండు టైప్స్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేసి ఇవి టపులా కాదని తెలుసుకుందాం. సో సింపుల్ గా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. అండ్ ప్రింట్ ఫంక్షన్ లో టైప్ ఆఫ్ మై టపుల్ అని ఫస్ట్ టపుల్ మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. అండ్ ఈ ప్రింట్ ఫంక్షన్ లో మళ్ళీ టైప్ ఆఫ్ మై టపుల్ 2 అని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో క్లాస్ టపుల్ అని ప్రింట్ అయింది. అంటే మనం క్రియేట్ చేసిన రెండు టపుల్స్ అని అర్థం. మనం ఎప్పుడైతే పారెంథసిస్ ని యూజ్ చేస్తామో దీన్ని మనం టపుల్ విత్ పారెంథసిస్ అని పిలుస్తాం. మనం ఎప్పుడైతే ఇలా పారెంథసిస్ యూజ్ చేయకుండా మల్టిపుల్ వాల్యూస్ ని కామాతో అసైన్ చేస్తామో దీన్ని మనం టపుల్ విత్ నో పారెంథసిస్ అని పిలవచ్చు. ఇప్పుడు మనం టపుల్ ని రెండు వేస్ లో ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం టపుల్ ని ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. లిస్ట్ తో కంపేర్ చేస్తే టపుల్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అలానే ఇమ్యూటబుల్ కాబట్టి చాలా సేఫ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం టపుల్లో పెర్ఫామ్ చేయబోయే ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. లైక్ ఇండెక్సింగ్, స్లైసింగ్, కంకాటినేషన్, రెపిటేషన్, మెంబర్షిప్ టెస్టింగ్, ఇటరేషన్, లెంత్, కౌంట్, ఇండెక్స్, అలానే ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. వీటిలో మోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ని మనం లిస్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు కూడా వీటిని మనం టపుల్ మీద పెర్ఫామ్ చేసి ఇంకా సింపుల్ గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈచ్ టపుల్ ఆపరేషన్ ని ప్రాక్టికల్ గా పెర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ మనం మై టపుల్ అనే నేమ్ తో ఒక టపుల్ ని క్రియేట్ చేసాం. అండ్ ఆ టపుల్లో మనకు టోటల్ గా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడానికి వాటికి సంబంధించిన ఇండెక్స్ పొజిషన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనం ఇండెక్సింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. ఇండెక్సింగ్ ని యూజ్ చేసి మనం పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో ఉండే ఎలిమెంట్ ని యాక్సెస్ చేయొచ్చు. మనం సింపుల్ గా ప్రింట్ ఫంక్షన్ లో ఏం చేసాం, మన టపుల్ నేమ్ ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 అని చెప్పాం. అంటే మనం 0 అని చెప్పాం కాబట్టి మనకి 0th ఇండెక్స్ లో ఉండే ఎలిమెంట్ అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి కూడా చెక్ చేద్దాం. ఇలా మనం టపుల్లో ఇండెక్స్ ని చేంజ్ చేస్తూ డిఫరెంట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయొచ్చు. అలానే మనం ఒకవేళ ఎండింగ్ ఆఫ్ ది టపుల్ ని యాక్సెస్ చేయాలంటే -1 అని చెప్పొచ్చు. ఇది మనకి ఎండింగ్ ఆఫ్ ది టపుల్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం అవుట్పుట్ లో కూడా చూడొచ్చు విచ్ ఈస్ 20, అంటే 4th ఇండెక్స్. ఇప్పుడు మనం స్లైసింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. స్లైసింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి మనం పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మై టపుల్ లో ఏం చెప్పాం, 1:4 అని చెప్పాం. అంటే మనం 1 అనే ఇండెక్స్ నుంచి 3 అనే ఇండెక్స్ వరకు ఉండే ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకసారి రన్ చేసి కూడా చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో 20 నుండి 40 వరకు ప్రింట్ చేసింది. ఇలా మనం డిఫరెంట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఇంకో ఇండెక్స్ పొజిషన్ వరకు అవుట్పుట్ లో ప్రింట్ చేయొచ్చు. ఇలా మనం డిఫరెంట్ టెక్నిక్స్ ని లిస్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఒకవేళ మీరు లిస్ట్ వీడియో మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. ఇప్పుడు మనం కంకాటినేషన్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. కింద మనం టపుల్ 2 అని ఇంకో టపుల్ ని క్రియేట్ చేసాం. అండ్ దానిలో మనకి 50, 60 అని ఇంకో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ కింద మనం మై టపుల్ ని అలానే టపుల్ 2 ని కంబైన్ చేస్తున్నాం యూజింగ్ ఎడిషన్ ఆపరేటర్. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో ఎలిమెంట్స్ అన్నిటిని కంబైన్ చేసింది. అంటే మనకు మై టపుల్ ని అలానే 50, 60 ని ఎండింగ్ లో యాడ్ చేసి సింగిల్ టపుల్ గా అవుట్పుట్ లో ప్రింట్ చేసింది. అండ్ దాన్ని మనం అవుట్పుట్ లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం రెపిటేషన్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. ప్రింట్ ఫంక్షన్ లో మనం ఏం చేసాం, మన టపుల్ నేమ్ ని మెన్షన్ చేసి *2 అని చెప్పాం. అంటే మన టపుల్ ని 2 టైమ్స్ ఇది రిపీట్ చేస్తుంది. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో 10 నుంచి 20 దాకా ప్రింట్ చేసి మళ్ళీ 10 నుంచి 20 దాకా మళ్ళీ రిపీట్ చేసింది. అంటే మనకి ఉన్న 5 ఎలిమెంట్స్ ని మళ్ళీ 2 టైమ్స్ రిపీట్ చేసింది. దీన్నే మనం రెపిటేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం మెంబర్షిప్ టెస్టింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. మెంబర్షిప్ టెస్టింగ్ లో మనకి టోటల్ గా
ఇన్ అలానే నాట్ ఇన్ అని 2 కీవర్డ్స్ ఉంటాయి. ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం పర్టికులర్ ఎలిమెంట్ మన టపుల్లో ఉందా లేదని చెక్ చేయొచ్చు. అలానే నాట్ ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసి పర్టికులర్ ఎలిమెంట్ మన టపుల్లో లేదు అని చెక్ చేయొచ్చు. ఇది ఎలానో కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ మనం 20 ఇన్ మై టపుల్ అని చెప్పాం. అంటే ఒకవేళ 20 అనే ఎలిమెంట్ మనకి మై టపుల్లో ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అండ్ 100 నాట్ ఇన్ మై టపుల్ అని చెప్పాం. 100 అనే ఎలిమెంట్ ఒకవేళ మన టపుల్లో లేకపోతే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ 100 అనే ఎలిమెంట్ మనకి టపుల్లో ఉంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ట్రూ అలానే ట్రూ అని రిటర్న్ చేసింది. అంటే 20 అనే ఎలిమెంట్ మనకి టపుల్లో ఉంది, అలానే 100 అనే ఎలిమెంట్ మనకి మై టపుల్లో లేదు. అందుకే మనకి ట్రూ ట్రూ అని రిటర్న్ చేసింది. అండ్ మనం ఆ టపుల్ని కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇటరేషన్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. మనం ఫర్ లూప్ ని యూజ్ చేసి ఈచ్ టపుల్లో ఉండే వాల్యూని ఇటరేట్ చేయడం కోసం మనం ఇటరేషన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. మనం ఫర్ లూప్ లో ఏం చెప్పాం, ఐటమ్ అనే వేరియబుల్ ని యూజ్ చేసి ఇన్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మై టపుల్ అని మన టపుల్ నేమ్ ని మెన్షన్ చేసాం. అంటే ఐటమ్ అనే వేరియబుల్ మనకి ఈచ్ టపుల్లో ఉండే ఎలిమెంట్ ని ఇటరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఐటమ్ ను మనం ప్రింట్ చేస్తున్నాం. అలానే కామా పెట్టుకొని ఎండ్ అనే పారామీటర్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎండ్ అనే పారామీటర్ మనకి కాలంలో ప్రింట్ అయ్యేవన్నిటిని రోలో ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎండ్ అనే పారామీటర్ ఈచ్ ఎలిమెంట్ తర్వాత స్పేస్ ని ప్రింట్ చేస్తుంది. అండ్ డబుల్ కోట్స్ లో మనం ఆ స్పేస్ ని కూడా చూడొచ్చు. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి 10 అనే ఎలిమెంట్ ప్రింట్ చేసి స్పేస్ తీసుకుంది, అలానే 20 అనే ఎలిమెంట్ ని ప్రింట్ చేసి స్పేస్ తీసుకుంది. ఇలా మనకి రోలో ప్రింట్ చేయడానికి ఎండ్ అనే పారామీటర్ హెల్ప్ చేస్తుంది. అలానే ఫర్ లూప్ ని యూజ్ చేసి మనం ఈచ్ ఎలిమెంట్ ని ఇటరేట్ చేసి అవుట్పుట్ లో ప్రింట్ చేసాం. ఒకవేళ మనం ఎండ్ పారామీటర్ తీసేస్తే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ఎలిమెంట్స్ అన్నిటిని కాలం వైజ్ గా ప్రింట్ చేసింది. ఇలా మనం ఎండ్ పారామీటర్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం లెంత్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఒకవేళ మనకు టపుల్ సైజ్ తెలియకపోతే అప్పుడు మనం లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి మన టపుల్ సైజ్ ని తెలుసుకోవచ్చు. అండ్ సింపుల్ గా మనం ఏం చేసాం, లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన టపుల్ నేమ్ ని లెంత్ అనే ఫంక్షన్ లో పాస్ చేసాం. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు టపుల్ సైజ్ 5 అని ప్రింట్ చేసింది, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడు మనం కౌంట్ అనే ఫంక్షన్ గురించి కూడా నేర్చుకుందాం. ఫస్ట్ మనం మన టపుల్ నేమ్ ని మెన్షన్ చేసాం, ఆ తర్వాత డాట్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసి మన టపుల్ ని యాక్సెస్ చేసాం. ఆ తర్వాత కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దానిలో 20 అనే ఎలిమెంట్ పాస్ చేసాం. అంటే ఇదేం చెక్ చేస్తుంది, 20 అనే ఎలిమెంట్ మనకి మై టపుల్లో ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో ఆ కౌంట్ మొత్తాన్ని రిటర్న్ చేస్తుంది. 20 అనే ఎలిమెంట్ మనకి టపుల్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్. అంటే ఇది మనకి 2 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో రన్ చేసి చెక్ చేద్దాం. మనకి అవుట్పుట్ లో 2 అని రిటర్న్ చేసింది. ఇలా మనం కౌంట్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇండెక్స్ అనే ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనం మన టపుల్ నేమ్ ని మెన్షన్ చేసాం, ఆ తర్వాత డాట్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసి యాక్సెస్ చేసాం. అండ్ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి 30 అనే వాల్యూని పెట్టాం. అంటే ఇది మనకి 30 అనే వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో 2 అనే ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేసింది. సో ఒకసారి చెక్ చేద్దాం. మనకి 2 అనే ఇండెక్స్ పొజిషన్ లోనే 30 అనే వాల్యూ ఉంది. ఇలా మనం ఇండెక్స్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్యాకింగ్ అలానే అన్ప్యాకింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనం ప్యాకెట్ టపుల్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాం. అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ ని కామాస్ తో డివైడ్ చేసి అసైన్ చేసాం. ఇలా ఎప్పుడైతే మనం మల్టిపుల్ వాల్యూస్ ని కామాస్ తో డివైడ్ చేసి ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తామో దీన్ని మనం టపుల్ విత్ నో పారెంథసిస్ అని చెప్పొచ్చు. అండ్ దీన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అండ్ కింద మనం ఏం చేసాం, ఏ కామా బి కామా సి అని 3 వేరియబుల్స్ ని పెట్టాం. అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేసి ప్యాకెట్ టపుల్ ని అసైన్ చేసాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి అన్ప్యాకింగ్ జరుగుతుంది. అంటే 70 అనే వాల్యూ మనకి ఏకి అసైన్ అవుతుంది, అలానే 80 అనే వాల్యూ మనకి బికి అసైన్ అవుతుంది, అలానే 90 అనే వాల్యూ మనకి సికి అసైన్ అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ లైన్ లో ప్యాకింగ్ జరుగుతుంది, అలానే కింద లైన్ లో మనకి అన్ప్యాకింగ్ జరుగుతుంది. అండ్ ఆ రెండింటిని మనం అవుట్పుట్ లో కూడా ప్రింట్ చేస్తున్నాం. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అవుట్పుట్ లో మనకి 70, 80, 90 అని టపుల్ ఫామ్ లో ప్రింట్ అయింది. దీన్ని మనం ప్యాకింగ్ అని చెప్పొచ్చు. అండ్ కింద మనం 70, 80, 90 అని వేరియబుల్స్ లో ప్రింట్ చేసాం. దీన్ని మనం అన్ప్యాకింగ్ అని చెప్పొచ్చు. అంటే టపుల్లో ఉండే వేరియబుల్స్ ని మనం సింపుల్ గా అన్ప్యాకింగ్ యూజ్ చేసి ఇండివిజువల్ వేరియబుల్స్ గా అసైన్ చేసాం. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టపుల్ ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ వీటిలో మోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ని మనం లిస్ట్ నేర్చుకునేటప్పుడే నేర్చుకున్నాం. ఒకవేళ మీరు లిస్ట్ వీడియో మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.